హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ రెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, డాక్యుమెంటు, పీడిఎఫ్ ఫైళ్ళు క్రాప్ చేసి ఎక్కడ సేఫ్గా ఉంచాలో చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. కానీ ఈ ఓకెన్ స్కానర్ యాప్లో సర్టిఫికేటు, డాక్యుమెంటు స్కాన్ చేసి నీట్గా క్రాప్ చేసి సేఫ్గా ఉంచుతుంది. దీనిలో 10 GB వరకు ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూడు. లెట్స్ గో వాచ్. ఫ్రెండ్స్, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే స్కానర్ అని ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ యాప్ వస్తుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అయితే అలౌ చేసుకోవాలి. ఇక్కడ సైనింగ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ యాంగ్రీ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇండియా కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సెండ్ కోడ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి కోడ్ అయితే వాట్సాప్కి అయితే వస్తుంది. ఇక్కడ వాట్సాప్ చూసుకుంటే ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ అయితే పేస్ట్ చేసుకున్నాండి. నెక్స్ట్ హోమ్ పేజ్లోకి అయితే వస్తాం. ఇక్కడ నేనైతే ఇంతకుముందు అయితే స్కాన్ చేసి సేఫ్టీగా సేవ్ చేసుకున్నా. ఇక్కడ క్రాప్ చేసి మీరు ఎలా క్రాప్ చేసి సేఫ్గా ఉంచుకోవాలంటే కింద కెమెరా ఐకాన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే పర్మిషన్ అయితే అడుగుతుంది, పర్మిషన్ అయితే అలౌ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం అయితే డైరెక్ట్గా అయితే కెమెరా ఫైల్ని ఫోటో దింపుకొచ్చి అట్లే క్రాప్ చేసుకోవచ్చు. లేదంటే గ్యాలరీలో ఉండదంటే ఫోటో మనము ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపాక్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకైతే డైరెక్ట్గా అయితే స్కాన్ చేసి వస్తుంది, చూసుకోవచ్చు. మనకి ఎంత నీట్గా స్కాన్ చేసిందో చూసుకోండి. ఇలా స్కాన్ చేసింది ఇక్కడ యారో గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఫిల్టర్ కూడా వస్తాయి. ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని మనం ఓకే మీద క్లిక్ చేసుకుంటే మనకైతే సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకైతే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం డైరెక్ట్గా అయితే ఫోటో దింపుకొని క్రాప్ చేసుకోవచ్చు. లేదంటే మనం గ్యాలరీలో ఉండాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ లెఫ్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రైట్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకైతే సేవ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, స్కాన్ చేసి నీట్గా మనకైతే క్రాప్ చేసి సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడైతే లాంగ్ ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే రీనేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పాన్ కార్డ్ కదా, పాన్ కార్డ్ ఎంటర్ చేసుకుందాం. ఇలా మనం రీనేమ్ సెట్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే గుర్తుపడతాము. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పీడిఎఫ్ సిగ్నేచర్ ఉంది. ఇక్కడ ఇంకో ఫైల్ నుంచి ఇంకో ఫైల్ అయితే సిగ్నేచర్ అయితే ఎడిటింగ్ చేసి ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఫైల్కి అయితే డాక్యుమెంట్లకి అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే 10 GB వరకు అయితే స్పేస్ అయితే ఉంటుంది. 10 GB వరకు అయితే ఫైల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.